సీఎం చంద్రబాబు నాయుడు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ క్యాడర్ దాడి చేసిన తర్వాత రాష్ట్రంలో కుల రాజకీయంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం కాపు నాయకులను టార్గెట్గా చేస్తూ టీడీపీ వర్గాలు దాడులు చేస్తున్నాయంటూ అటు వైసీపీతో పాటు కొంతమంది మాజీ ఏదైతే ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నాయకులు హడావిడి చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయలు. అసలు అంబటి రాంబాబు కాపు నేత కాదనే కాదంటున్న కిరణ్ రాయలతో మాట్లాడదాం. అసలు ఎందుకు మీరు అంబటి రాంబాబు కాపు నేత కాదంటున్నారు అన్న? ముందు అంబటి రాంబాబుని కొంతమందితో పోల్చకండి, హాస్యాస్పదంగా ఉంటుంది. వైసీపీ నేతలకి కాపు కులంలో కొంతమంది వైసీపీకి ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు పనిచేస్తారో వాళ్ళు చెప్తున్నా అంబటి బాబులు కాపు నేత కాదు, కాపు ద్రోహి. కాపుల్ని తిట్టాడన్నా. కాపులు మద్యం తాగుతారు, మాంసం తింటారు, నిద్రపోతారు, రాజకీయాలకి పనికిరాని కాపులను తిట్టిన నువ్వు ఈరోజు కాపు నేతలా అవుతావు అంటే ఈరోజు లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబు ముసుకెలిపి జగన్మోహన్ రెడ్డి పంపిస్తే ఈరోజు నువ్వు రోడ్డుపైకి వచ్చి ఆంబోతులాగా అరిచి ఆంబోతులాగా ఓ ముఖ్యమంత్రిని తిడితే లోపలేస్తారు. ఖచ్చితంగా శిక్ష కామన్ మ్యాన్ తిడితే ఈరోజు వదలరు. అలాంటి అంబటి రాంబాబు లోపలేశారు. అది చట్టం చూసుకుంటుంది. దానికి నువ్వు మళ్ళీ బీసీని తీసుకొచ్చి మాట్లాడిస్తావు, కాపులు గొడవ పెట్టిస్తావు. అతను కాపు నేత కాదు. నిజంగానే కాపుల మీద ప్రేమ ఉండి ఇప్పుడు ఎవరైతే కాపు నేతలు అంబటి రాంబాబు అని ఊగిపోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి చెప్తున్నా, అమ్మ తల్లుళ్ళరా, పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపేసి నిర్బంధించినప్పుడు కాపులంతా ఏమయ్యారు? ఆ రోజు మీ కుటుంబ సభ్యులు ఏమయ్యారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు పైన పడుకోబెట్టినారు, దీక్ష చేయించారు, నిరాహార దీక్ష చేయించారు. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. ఆ రోజు కాపు సోదరులు ఏమయ్యారు? కొంతమంది వైసీపీ కాపు సోదరులు, కాపు నేతలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోకి, మీ ఇంట్లో బెడ్రూమ్లోకి దూరుతాం మేము అని మాట్లాడే కాపు సిగ్గుండాలి. అలాంటి మాటలు మీరు మాట్లాడినప్పుడు కాపు నేత ఆరోపు రాలా? ఆరో కాపు కనిపించట్లేదా? అంబటి రాంబాబు కాపు ద్రోహి అన్న. కాపులకు ఏమీ చేసిందా? కాపులకు గొర్రబెట్టింది ఏమీ లేదు. కాపులు కనీసం ఒక సమస్యను వస్తే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ఆ కాపు సమస్యలు కూడా తీర్చలేనాడు. ఒక కాపుకు ఆధార్ కార్డు కూడా తీసిలేనంత చెత్త వెధవ అంబటి రాంబాబు. అలాంటోడు కాపు నేత అంటే మాత్రం కాపులకు అవమానం. అతను కాపుకు ద్రోహి, కాపు నేత కాదు. ఎందుకోసం ఈ డైవర్ట్ అంటున్నారు మీరు? ఎందుకోసం ఈ డైవర్ట్ అన్న? ఒకటి లడ్డు సిట్టు విచారం, లడ్డు కల్తీ జరిగింది తెలిసిపోయింది. వాళ్ళు ఆడుతున్న డ్రామా, దాన్ని ఎదురుగా ఢీకొన్నాం. మేము కూడా దాన్ని ఎదురుగా ఢీకొన్నాం. ఎదురుగా ప్రెస్ మీట్లు, మేము బ్యానర్లు, ర్యాలీలు, దాన్ని సరి సమానంగా మేము ఫైట్ చేస్తున్నాం. ఏం చేయాలి తెలియక రాష్ట్రంలో శాంతి భద్రత ఇష్యూ తీసుకురావాలని చెప్పి ఏదో వాడెవడో పెడతాడు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఏం జరిగిందన్నా? ఆంధ్రప్రదేశ్ దేశకి నేత ఏముంది? ఆంధ్రప్రదేశ్ దేశకి నేతనా? శాంతి భద్రతలు తీసుకొచ్చిన దేశకి నేత అంబటి రాంబాబు. కాబట్టి లడ్డూ విషయాన్ని డైవర్ట్ చేయడానికి, హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి కాదు తప్పించుకోవడానికి ఈ డ్రామాలో బలిపశువుని చేసి అంబటి రాంబాబుని బలిపశువుని చేశాడు. జోగి రమేష్ ఇంటిని కూడా కాల్ చేస్తారు కదా అన్న. ఒకటన్నా, ఆల్మోస్ట్ అంబటి రాంబాబు అనుచరులు అంబటి రాంబాబు కారు పాల్గొట్టిన వీడియోస్ చూసాం. జోగి రమేష్ ఇంటి పైన కాల్పులు కూడా వైసీపీ నేతలు వాళ్ళే కాల్చారని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ డ్రామాలు వద్దండి, ఇంత డ్రామాలు అవసరం లేదు. మీరు దయచేసి కుల రాజకీయం, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తీసుకొచ్చి ప్రజలు మారుతారంటే అది మీకు సెట్ కాదు. ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో అన్నాడు, అసలు మేము సంస్కరణలు తెచ్చాము, గతంలోనే కల్తీ జరిగింది, కల్తీని మేము అడ్డుకున్నాం అంటున్నారు. కావాలనే మా మీద ఏదైతే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయ చేయడానికి అటు కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అన్న, కరుణాకర్ రెడ్డి లాగా మేము పోయి కర్పూరాలు తీసుకుని ఒట్లేదు, పోయి కోనేరులో మునిగేసి ఎత్తుకొచ్చి ఒట్లేసి తప్పించుకోలేదు. కల్తీ జరిగిన సంగతి ఆయనకు కూడా తెలుసు. ఆయన హయాంలో ఉన్న 8 నెలల్లో ఏం జరిగిందో తెలుసు. ఆయన దాన్ని ఖండించిన సంగతి ఖండించినాడో లేకపోతే వాళ్ళతో గొడవ పడినాడో తర్వాత, కానీ అన్నీ ఆయన తెలుసు. ఈరోజు మీరు కల్తీ లేదని చెప్పేసి ఏదో కొద్ది శాతమే జంతువుకు కలిపారని చెప్పి సిట్టు విచారణ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకేమంటే మీరేదో అవకాశం వాడుకుంటారు. కానీ 100% ఒక మనిషి చంపారు. మీరు ఎలా చంపితే ఉంది? ఒక మనిషిని చంపారు, కల్తీ చేశారు. ఎలా చేస్తే ఉంది? కల్తీయే కదా. ఈరోజు కల్తీ చేయకపోతే ఒక ఈవోని అనిల్ కుమార్ సింగ్ ఎందుకు బదిలీ చేస్తాం? వచ్చి 4 నెలలకే ఎందుకు బదిలీ చేస్తాం? ఒక మంచి ఆఫీస్ ఎందుకు బదిలీ చేసాం? మేము మేకల్లాంటి ఆఫీసర్లను మీరు బదిలీ చేస్తున్నారు, బలిపస్తులు చేస్తున్నారు అధికారులను అంటారు. ఏది మీ హయాంకన్నా మేము బదిలీలే చేస్తాం, మీరు జైలుకి పంపిస్తారు. మహానుభావులు మీరు. మేము బదిలీ చేస్తాం, మీరు జైలుకి పంపిస్తారు ఆఫీసర్ని. ఈ విషయం అందరికీ తెలుసు. ఏదైతే అంబటి రాంబాబును అసలు కాపు అనడమే అర్ధరహితం అంటున్నాడు కిరణ్ రాయలు. అసలు కల్తీని కేసును డైవర్ట్ చేయడానికి, కల్తీ జరిగిందని సిట్టు నిర్ధారించిన తర్వాత ఆ విషయం మీద భక్తులు తీవ్రంగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హిందూ సామాజిక వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి కుల రాజకీయాలను తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడును అంబటి రాంబాబుతో తిట్టించి ఆ తర్వాత అతని ఇంటి మీద వారంతకు వారే దాడి చేసుకుని ఇప్పుడు హడావిడి చేస్తున్నారంటూ, అసలు అంబటి రాంబాబు అనేవాడు
కాపు కులాన్ని అత్యంత నీచాతి నీచంగా తిట్టాడు. అలాంటి వాటికి కాపు కులంతో ఏమిటి సంబంధం అంటున్నాడు కిరణ్ రాయల్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.